మన ఫ్యామిలీ అందరికీ హై అండ్ ఈరోజు టిఫిన్ నేను దోశలు వేసాను. మీరేం చేశారు? విషయం అయితే దోశల గురించి కాదులే కానీ ఎండాకాలం వచ్చింది కదా, అందరూ వంటగదిలో ఉన్నప్పుడు ఏం ఫీల్ అవుతారబ్బా? నేను ఎలా ఫీల్ అవుతానో ఒక మాట చెప్తాను. నిన్న ఆదివారం కదా, నిన్న శ్రీరామనవమని చికెన్ కానీ మటన్ కానీ ఏం తేలేదు. ఈరోజు పొద్దున్నే తెచ్చారనమాట. ఏది దోశల్లోకి చికెన్ తినొచ్చు, తొందరగా వండమన్నారు. అంటే చికెను అలాగే టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి కూడా చేశాను. అయితే చికెన్ ఉడికేటప్పుడు నేను అనుకున్నాను ఏమనంటే, స్టవ్ మీద చికెన్ ఉడుకుతుందా లేదంటే వంటగదిలో నేను ఉడుకుతున్నానా అనిపించిందండి. అంత చెమటలు పోస్తున్నాయి. మామూలుగా కాదు, ఎండాకాలం వస్తే వంటగదిలో గాలి బయటికి పోదు, బయట గాలి వంటగదిలోకి రాదు. సగం ఉడికిపోతున్నాం. మనం చేసే వంటల కంటే మనమే ఎక్కువ ఉడుకుతున్నామా అనిపిస్తుందండి. ఈ టైంలో అనిపిస్తుంది ఫ్యాన్ గాలి ఉంటే బాగుండు, వంటగదిలో ఫ్యాన్ ఉంటే చక్కగా ఫ్యాన్ వేసుకొని వంట చేసుకోవచ్చు అని. కానీ ఫ్యాన్ ఉందనుకోండి వంట అవ్వదు కదా, స్టవ్ వెలగదు కదా. చెమట్లు పోసినా ఏం చేసినా వంట వండుకోక తప్పదు, తినక తప్పదు. నిన్న ఒకరు కామెంట్ పెట్టారు, అమ్మ నీరసంగా ఉన్నారు ఏంటి అని. నాకు ఏ జ్వరమో ఇంకే ఇబ్బందో లేదండి. ఈ ఎండాకాలం మహత్యం రోజు మొత్తం మీద 5 లీటర్ల మంచినీళ్ళు తాగినా చెమట రూపంలో బయటకు వెళ్తుంది. ఇక నీరసంగా ఉండక ఏముంటుంది చెప్పండి అబ్బా.